మహానంది క్షేత్రంలో విష సర్పాలు హల్చల్, భయపెడుతున్న అడవి జంతువులు. స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు. దీంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మహానంది ఆలయం చుట్టూ చిరుతలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి. సీసీ కెమెరాలు ఈ విషయాల్లో స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. ఆలయ సమీపంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అప్రమత్తమైన వెంటనే స్థానిక స్నేక్ స్నాచర్ మోహన్కు సమాచారం ఇచ్చారు. గంటసేపు శ్రమించిన స్నేక్ స్నాచర్ నాగుపామును ఆలయ గాలి గోపురం ముఖద్వారం వద్ద ఈ నాగుపామును చాకచక్యంగా బంధించారు. ఆలయం ముందు నాగుపాము బుసలు కొడుతూ ఉండడాన్ని చూసిన భక్తులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణలు చేయడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. అనంతరం స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును ఒక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు. దీంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మహానంది ఆలయం చుట్టూ చిరుతలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి. సీసీ కెమెరాల్లో ఈ విషయాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.